హలో అండి అందరికీ వెల్కమ్ టు మోనీ అఫీషియల్స్. మీరందరూ ఉన్నారు. మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. నేను పాపకు తీసుకువెళ్ళడానికి స్నాక్స్ ఐటమ్ చేశానని చెప్పాను కదండి. ఈరోజు చెక్కలు ఎలా చేయాలో మీకు చెప్తాను. ఈ చెక్కలు ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా బియ్యం పిండి ఉంటే సరిపోతుంది. మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని ఇంట్లో ఉంటాయి. స్టార్ట్ చేసేద్దామా మరి. మనం ఎన్ని చెక్కలు చేయాలనుకుంటున్నామో దానికి తగ్గ ఒక ప్లేట్లో పిండి తీసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకొని చిటికెడంత పసుపు వేసుకోండి, చాలా మంచిది. మీ టేస్ట్కి తగ్గ కారం కూడా వేసుకోండి. కారం వేస్తే కలర్ బాగా రెడ్ వస్తుంది అనుకుంటే పచ్చిమిర్చి పేస్ట్ చేసి వేసుకోండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ వేసుకొని, ఒక చెంచా జీలకర్ర, అలాగే ఒక చెంచా వాము వరకు తీసుకొని బాగా నలుపుకొని వేసుకోండి. తర్వాత మీ ఇంట్లో నువ్వులు అందరూ తినేస్తారనుకుంటే నువ్వులు మాత్రం పక్క వేసుకోండి. ఎందుకంటే నువ్వులలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి శరీరానికి ఏదో విధంగా అందితే మంచిది. తర్వాత నానబెట్టుకున్న శనగపప్పు కూడా వేసుకోండి. వాటితో పాటుగా సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే కరివేపాకు వేసుకొని ఒక 4 చెంచాల వరకు నూనె వేసుకొని బాగా మరిగి చల్లారిన నీళ్ళతో పిండిని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని ఒక అరగంట పాటు ఒక తడి క్లాత్ను కప్పి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కవర్ తీసుకొని దానిపైన నూనె రాసి ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి ఈ కవర్ పై పెట్టి మిగతా కవర్ని క్లోజ్ చేసుకొని ఒక కప్పు సహాయంతో ఇలా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకోవటం వలన నూనె ఉంటుంది కాబట్టి చెక్కలు విరిగిపోకుండా తీసేటప్పుడు నీట్గా వచ్చేస్తాయి. ఇలా తీసుకున్న వాటిని ఒక ప్లేట్లో అంటుకోకుండా పక్క పక్కన వేసుకోవాలి. ఒకదానిపైన ఒకటి వేసినట్లుగా అయితే తీసేటప్పుడు ఇబ్బంది పెట్టేస్తాయి బాగా. తరువాత డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకొని నూనె మరిగిన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా తీసి ఆ నూనెలో వేసినట్లయితే ముక్కలు విరిగిపోకుండా నీట్గా వస్తాయి. ఇలాగే అన్నింటినీ చేసుకొని వేసుకోవాలి. ఇలాగే స్నాక్స్ ఐటమ్గా కొంచెం చేసుకున్నా, అలాగే ఎక్కువ మొత్తంలో చేసుకున్నా బయట కట్టెల పొయ్యి ఉన్నట్లుగా అయితే చాలా మంచి హెల్ప్ అవుతుందండి. కట్టెల పొయ్యి పెట్టుకునే వీలు లేనప్పుడు మనం ఏమీ చేయలేము. అలాగే మనం ఉండే దగ్గర మనకంటూ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళతో ఇలా ముచ్చట్లు పెట్టుకొని చేసినట్లుగా అయితే ఇంకా యాక్టివ్గా చేయాలనిపిస్తుంది. ఇటువంటివి నాకు మా ఫ్రెండ్స్ హెల్ప్ చేశారండి. వాళ్ళు చెక్కలు ఒత్తి పెడుతూ ఉంటే నేను ఇలా వేపేస్తున్నాను అన్నింటిని కూడా. ఇంట్లో స్నాక్స్ ఐటమ్ చేయాలనుకునేటప్పుడు బయట కట్టెలపై పెట్టుకుంటాను ఒక్కొక్కసారి. అప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ వచ్చి హెల్ప్ చేస్తూ ఉంటారు. అలాగే వాళ్ళకి కావాల్సినప్పుడు కూడా నేను మా ఇంటి దగ్గర కట్టెల పొయ్యి ఏర్పాటు చేసి వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటాను. ఇలా చేసుకున్నట్లయితే ఇంట్లో వాళ్ళకి తినటానికి, అలాగే పిల్లలకి స్కూల్కి స్నాక్స్ పెట్టడానికి బాగా యూజ్ అవుతాయండి ఇటువంటివి. ఎప్పుడైనా మీకు ఇంటి దగ్గర ఖాళీ ఉన్నట్లయితే ఇటువంటి ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా ఫైనల్గా బియ్యం పిండి చెక్కలు రెడీ అయిపోయాయండి. పీల్చకుండా చాలా టేస్టీగా క్రిస్పీగా వచ్చాయి. ఇక అంతేనండి ఈ వీడియో. మీకు ఇటువంటి స్నాక్స్ ఐటమ్ ఏవైనా తెలుసుకోవాలనుకున్నట్లయితే ఛానల్లో కామెంట్ చేయండి. అలాగే వీటితో పాటుగా మరి కొన్ని స్నాక్స్ ఐటమ్ కూడా చేసేసి మా పాప కోసం తీసుకుని వెళ్తున్నాను. ఒక పాప కోసం కొన్ని బాక్సుల్లో సర్ది తనకిచ్చేసి తన పనులన్నీ ఉంటాయి, అవి చూసుకొని మళ్ళీ సాయంత్రానికి తిరిగి ఇంటికి వచ్చేస్తాను. అంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.